చెప్పాను కదమ్మా, 4 పాఠ్యాంశాలు చదువుకున్నాము. ఇప్పుడు 5వది అజంతా చిత్రాలు. అజంతా చిత్రాలు అన్నమాట. ఇందులో మీకు పేజ్ నెంబరు 35 తిమ్మా, 5వ పేజ్ నెంబర్ తీయండి. ఇక మనకి ఎవరెవరు ఉన్నారు చూడండి. పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా వాళ్ళ టీచర్స్తో కలిసి బస్సు ఎక్కి విహారయాత్రకి బయలుదేరారనమాట. విహారయాత్ర అంటే ఏమిటి? విహారయాత్ర అంటే మనం ఆనందంగా విజ్ఞానాన్ని పొందడం. అంటే మనము కేవలము పాఠశాలలోనే ఉండి చదువుకునేది ఒక ఎత్తు అయితే, మనము పరిసరాలని పరిశీలిస్తూ అందులో ఉన్నటువంటి గొప్పదాన్ని, గొప్ప విషయాన్ని మనము తెలుసుకోవడం కూడా ఒక ఆనందకరమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకునేటువంటిదే విహారయాత్ర. మనసు పిల్లలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే జ్ఞానాన్ని కూడా చేకూర్చేది విహార యాత్ర అంటారనమాట. ఎందుకు వెళ్తామంటే చెప్పుకున్నాం కదా, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసము, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిని అంతా కూడా ఆస్వాదించడం కోసము, అందులో ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని తెలుసుకోవడం కోసము మనకి విజ్ఞానాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ విహారయాత్రలకు మనమంతా కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తారనమాట. అలా ఒక అందమైన ప్రదేశాల్లో లేదా దృశ్యాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏదైనా ఒక విహారయాత్రకి వెళ్ళాము, ఒక ప్రదేశానికి వెళ్ళాము, ఆ అందమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్లేస్ని చూసినామనుకోండి, అబ్బా దీని నుంచి ఇంకేమీ లేదు, మనకి మనసుకి ఎలా అనిపిస్తుంది? ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చేకూరుస్తాయి. అవునా కదా? అలాగే కొన్ని విషయాలు కూడా, మనకి తెలియని విషయాలు కూడా మనము తెలుసుకోగలుగుతాం కదా నాన్న. అలా ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంట? అజంతా గుహలకి, అజంతా చిత్రాలు చూడడానికి, బొమ్మల్ని చూడడానికి వెళ్తున్నారనమాట. అవునా? ఈ అజంతా గుహలు అనేటివి ఎక్కడున్నాయి, ఆ అజంతా చిత్రాలు ఎక్కడ వేశారు, వాటి గురించి, వాటి యొక్క గొప్పదనం గురించి మనకి నార్ల వెంకటేశ్వరరావు గారు రచయిత వివరించారనమాట. ఈ పాఠ్యాంశాన్ని మనకందరికీ కూడా ఎందుకు పెట్టారు అంటే, భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించేటువంటి ప్రాచీన కట్టడాలు మనకి ఎన్నో ఉన్నాయి. అవునా? మన భారతదేశంలో ఎన్నో రకాల ప్రాచుర్యం పొందినటువంటి, గొప్ప పేరును పొందినటువంటి గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. తాజ్మహల్ ఉంది, అవునా, బిర్లా మందిర్ ఉంది, అలాగే కుతుబ్ మినార్ ఉంది, ఇంకా ఏమున్నాయి, చార్మినార్ ఉంది. ఇలాంటి కట్టడాలు మనము ఎన్నో చూసే ఉంటాం. తాజ్మహల్ ఉన్నాయా లేదా? అలా ప్రపంచంలోనే ఎన్నో వింతలు ఉన్నాయి, ఎన్నో కట్టడాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా మన భారతదేశానికి ఒక అందాన్ని చేకూర్చేటువంటి, అవునా, ఇలా మన సంస్కృతులను ప్రతిబింబించేటువంటి ఈ కట్టడాలు ఎన్నో అజ్ఞానంలో తెలియకుండా ఉండిపోతున్నాయి. వాటి మీద నిర్లక్ష్యము, స్వార్థాల వల్ల అవన్నీ కూడా పాడైపోతున్నాయి. వీటి యొక్క ప్రాధాన్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను, వాటిని అంతా కూడా మనం రక్షించుకోవాలి. ఇదంతా కూడా మన భారతదేశానికి కలిగినటువంటి మంచి సంపద కలిగినటువంటి ఆస్తి. కాబట్టి వాటినంతా కూడా మనము రక్షించుకోవాలి అన్నటువంటి భావాన్ని, ఆవశ్యకతను, దాని యొక్క అవసరాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం అజంతా చిత్రాల గురించే కాదు నాన్న, మన భారతదేశంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నమాట. అలాంటి కట్టడాలు, పురాతన కట్టడాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. మన రాజులు, అవునా, హంపి కూడా మీకు తెలిసే ఉంటుంది, కర్ణాటక స్టేట్లో ఉంది. ఇది మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు హంపి నగరాన్ని పాలించాలని మనం తరగతిలో కూడా నేర్చుకున్నాం. అక్కడ కట్టినటువంటి కట్టడాలు కూడా చాలా ప్రసిద్ధి ఉందన్నమాట. ఇలా ఎన్నో రకాల కట్టడాలు అనేటివి మన పురాతన కాలంలో మన రాజులు కట్టించారనమాట. అలాంటి సంపదల్ని మనము, ఆ పురావస్తుని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత మన అందరిలో కూడా ఉంది అని, దాని యొక్క గొప్పదనాన్ని గురించి, దాని యొక్క అవసరాన్ని గురించి మనకి పాఠ్యాంశం ద్వారా చక్కగా నార్ల వెంకటేశ్వరరావు గారు వివరించారన్నమాట. అవునా? ఇప్పుడు ఈ ప్రస్తుత పాఠ్య భాగం నార్ల వెంకటేశ్వరరావు రచించినటువంటి నార్ల రచనలు అనేటువంటి 5వ సంపుటి నుంచి తీసుకోగలమన్నమాట. పాఠ్యాంశంలో ఇందుకే వెళ్ళే ముందు నార్ల వెంకటేశ్వరరావు గురించి తెలుసుకుందాం. రచయిత వచ్చి ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈయన కాలము 1908 డిసెంబర్ 1వ తేదీన జన్మించారు. జన్మస్థలం కృష్ణా జిల్లాలో కౌతరం అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించారు. ఏ జిల్లా వాసి? కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. రచనలు రష్యన్ కథలు,
నరకంలో హరిశ్చంద్రుడు, నార్లవారి మాట. ఈయన రచించినటువంటి రచన లేదంట, రష్యన్ కథలు రచించాడు. నరకంలో హరిశ్చంద్రుడు, నార్లవారి మాట అనేటువంటి రచనని ఇలా రచించడం జరిగింది. అలాగే రచయిత ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు గారు. కాలము 1908 డిసెంబర్ 1వ తేదీన ఆయన జన్మించారు. ఈయన జన్మించినటువంటి జన్మస్థలం కృష్ణా జిల్లాలోని కౌతలం అనేటువంటి గ్రామంలో జన్మించారు. రచనలు రష్యన్ కథలు, నరకంలో హరిశ్చంద్రుడు, నార్లవారి మాట అనేటువంటి రచనని రచించడం జరిగింది. మొదలైనటివి రచించారు. ఇంకా ఏం ఆయన గురించి, ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి మేధావి. నార్లవారి రచన సరళమైనటువంటి శబ్దాలతో, సొగసైనటువంటి భావాలతో, సుందర శైలిలో సాగుతుంది. సరేనా? ఇందులో ఉన్నటువంటి పాఠ్యాంశం అంతా కూడా, ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏదిరా అంటే యాత్రా రచన. ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది? యాత్రా రచన. అవునా? ఇదంతా కూడా యాత్రకు సంబంధించినటువంటి రచన. ఇది పాఠ్యభాగం అంతా కూడా. అవునా? వాళ్ళు ఎవరు వెళ్ళారు, దేని గురించి చెప్తున్నారో మనకి యాత్ర ద్వారా రచించడం జరిగిందన్నమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి రచన ఏంటి? యాత్రా రచన. యాత్రా రచన ఇది ఎలా ఉంటుందంటే, రచయిత తాను చూసినటువంటి ప్రదేశాన్ని గురించి వర్ణించేటువంటి రచనే యాత్రా రచన. దీనిలో ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత, ప్రకృతి రమణీయకత, చరిత్ర వంటి అంశాలు ఉంటాయి. ఈ యాత్రా రచనలో మనకి ఎటువంటి అంశాల గురించి వివరిస్తారు అంటే, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రకృతి గురించి వివరించడం, దాని యొక్క అందాన్ని గురించి, రమణీయకత, దాని యొక్క అందాన్ని గురించి వివరించడం, దాని చరిత్ర గురించి, దానికి ముందు తరాల వారి యొక్క పుట్టుకల గురించి, దాని యొక్క చరిత్ర గురించి, వాటి యొక్క అంశాల గురించి వివరిస్తారనమాట. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తారు. అంటే ఆత్మాశ్రయ అంటే తను చూశాడు కాబట్టి, తన యొక్క ఆత్మసాక్షిగా వెళ్ళాడు కాబట్టి, అతను చూసినటువంటి ఆ కళ్ళ ద్వారా తన ఎంతో రమణీయంగా, అందంగా ఆ యాత్రా రచనని రచించడం జరుగుతుందన్నమాట కదా. ఇప్పుడు పాఠ్యాంశంలో చూద్దాం. పేజ్ నెంబర్ 36 తీసుకోండి. చూడండి. చూసిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభమేమో కానీ జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా? మనం చూసినటువంటి ఏదైనా ఒక దృశ్యాన్ని వర్ణించడం అంటే చాలా సులభమే, కానీ మన జీవించినటువంటి జీవితాన్ని, ఒక అనుభూతిని వర్ణించడం చాలా కష్టం. అవునా? సులభం అది చాలా కష్టం. ఇరుకు కొంప నుంచి కదిలి ఇరుకు బజార్ల వెంట నడిచి అపారమైన సముద్రం అంచున నిలిచినప్పుడు మనం పొందేటువంటి అనుభూతిని వర్ణించడం సులభమా? వర్ణించగలుగుతామా? ఇరుకిరుకు ప్రదేశాలు, ఇరుకు కొంపల్లో, ఇరుకు ఇళ్లలో ఉంచి కదిలి మనమంతా కూడా ఇరుకు బజార్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళి అపారమైనటువంటి, బాగా విస్తారమైనటువంటి సముద్ర తీరం వెంబడికి వెళ్ళి ఆగితే అటువంటి ప్రశాంతత గురించి వివరించడం సులభమా? అటువంటి అనుభూతిని గురించి వివరించడము, తెలియపరచడం సులభమేనా? మన పరిమిత జీవితాలలో తల ఎత్తి అనంత ఆకాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించగానే మనం పొందేటువంటి అనుభూతిని వర్ణించడం సులభమా? మన యొక్క పరిమిత జీవితంలో, మనకి ఉన్నటువంటి తక్కువ జీవితంలో తల ఎత్తి అనంత ఆకాశంలోకి అనంత కోటి నక్షత్రాలను పరికించగానే, వెతకగానే, తెలుసుకోగానే, పరిశీలించగానే మనం పొందేటువంటి అనుభూతిని మనం వర్ణించడం సులభమా? ఎవరికి కూడా సులభం కాదు. పచ్చని చెట్టు కానీ, పచ్చిక బయలు కానీ చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలో కెరటాలలా లేచి పడుతుండగా దిక్చక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చే పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతిని వర్ణించడం సులభమా? ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనము వర్ణించడం, వర్ణించడం అంటే వివరించడం అనేది సాధ్యమవుతుందా, సులభమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. అంటే దేని గురించి? పచ్చని చెట్టును గురించి కానీ, ఇలా పచ్చిక బయలు గురించి కానీ. పచ్చిక బయలు అంటే గడ్డి, పరిచినటువంటి తివాచీలాగా పచ్చని గడ్డిని చెదురుగా కానవచ్చే బస్తీలో బతుకుతూ గాలికి తలలో కెరటాల్లా లేచి పడుతుండగా, అంటే ఆ పచ్చని గడ్డి గాలికి కెరటాల్లాగా వెళ్ళి మళ్ళా అది నిటారుగా నిలుచుకుంటుంది గడ్డిపోచ. అలా దిక్చక్రాన్ని అంటుతున్నట్టు కానవచ్చేటువంటి పచ్చని వరిచేలను చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతిని మనం వర్ణించడం సులభమా?
హృదయాన్ని ఊపే ఏ అనుభూతిని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని సులభంగా మనము వర్ణించలేము. హృదయాన్ని ఊపేటువంటి ఎటువంటి అనుభూతిని, మనకి కలిపేటువంటి, ఊపేటువంటి, మనకి కదిలించేటువంటి, మన యొక్క గుండెని కదిలించేటువంటి అనుభూతిని, మన యొక్క జీవితాన్ని కదిలించేటువంటి ఏ అనుభూతిని మనం సులభంగా వర్ణించలేము. అటువంటి అద్భుతాలను మనము ఎప్పుడూ కూడా వర్ణించలేము. ఇటీవలనే అజంతా ఎల్లోరాలను చూసి వచ్చిన నన్ను ఏమి చూసి వచ్చినావని మిత్రులు అడిగినప్పుడు నేను వారికి సులభంగా కానీ సవిస్తరంగా కానీ సమాధానం చెప్పలేకపోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూసి రావడం కాక ఆ అనుభూతిలో జీవించి రావడమే కారణమై ఉండాలి. నేను ఈ మధ్యనే, అంటే ఇదంతా కూడా రచయిత యొక్క అనుభవాన్ని గురించి చెప్తున్నాను అనమాట. అవునా, రచయిత ఏం చెప్తున్నాడు, ఇటీవలనే ఈ కొద్ది కాలంలోనే నేను అజంతా ఎల్లోరాలను నేను చూసి వచ్చినాను, ఆ ప్రదేశాలకి వెళ్ళి వచ్చాను. నువ్వు వెళ్ళి వచ్చావు కదా, నువ్వు అక్కడ ఏమి చూసావు అని చెప్పి నా యొక్క స్నేహితులు అడిగినప్పుడు నేను వాళ్ళకి సవివరంగా, నేను స్పష్టంగా కానీ సులభంగా కానీ వాళ్ళకి ఎటువంటి సమాధానాన్ని నేను చెప్పుకోలేకపోయాను. అందుకు కారణం ఏంటి, నేను ఆ దృశ్యాన్ని చూసి రావడం కాక ఆ దృశ్యంలో నేను చూసి రచయిలా గమ్మునే దాంట్లో అనుభూతిని పొందాను కాబట్టి, నేను జీవించేశాను కాబట్టి నేను వాళ్ళకి వివరంగా తెలియచేయలేకపోతున్నాను. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేని పరిస్థితి అయిపోయిందనమాట ఆ రచయిత. అలా అజంతా చిత్రాల గురించి చెప్తున్నా చూడండి. జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన అజంతా గుహలున్నాయి. ఎక్కడికంట, జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా ఉత్తర ప్రాంతంలో 55 మైళ్ళు దూరాన ఏమున్నాయంట, అజంతా గుహలు అనేటివి ఉన్నాయి. వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహల్లో ఉన్నటువంటి భారతీయ చిత్రకళ అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ అందుకనంతటి మహోన్నతత్వ శిఖరాలను అందుకొనగలడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు. గుహలను సమీపిస్తుంటే, అంటే దాని దగ్గరికి వెళుతూ ఉంటే, ఇటు పచ్చని కొండ అటు పచ్చని కొండ, ఈ రెండు కొండల మధ్య వాగోరా నది. గుహల దగ్గరికి ప్రయాణం సాగిస్తూ ఉంటే అటు కొండ ఇటు కొండ మధ్యలో ఏ నది ప్రవహిస్తూ ఉందంట, వాగోరా నది ప్రవహిస్తూ ఉంది. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునే పాటలను వింటూ, రాళ్ళ గట్టు వెంబడి గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ నది పాడుకునేటువంటి పాటలను వింటూ నది అంచు వెంట కాలినడకన గుహలకు చేరాలి. నది అంచు వెంట కాలినడకన నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ అజంతా గుహలకు చేరాలి కదనన్న. ఇది ఔరంగాబాద్కి దక్షిణ వైపున, జల్గాంకు దక్షిణంగా 35 మైళ్ళ దూరాన, ఔరంగాబాద్కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఈ అజంతా గుహలు అనేటివి ఉన్నాయి. అటుకొండ ఇటుకొండ మధ్యలో ఏ నది ప్రవహిస్తుందంటే అక్కడ వాగోరా నది అనేది ప్రవహిస్తూ ఉంది కదన్నా. ఇది చూడగానే ఆ కళ్ళు చూడగానే ఇక్కడ మనకి ఇచ్చిందా చూడండి పాఠ్య పుస్తకంలోనే, కొండ ఇటుకొండ మధ్యలో ఆ రాళ్ళ గట్టు వెంబడి వాగోరా నది ప్రవహిస్తూ ఉందన్నమాట. మీ పైన నీలాకాశం, మన పైన ఏముంటుంది, నీలం రంగులో ఉన్నటువంటి ఆకాశం. మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహల్లో చేరే వరకు 2-3 మెలికలు కాబోలు మీరు తిరుగుతారు. ఆ మెలికలు అడుగు పెడితే దానికి అదే ఒక ప్రపంచం. అది ఎలా ఉందంట, ఆ గుహలకు వెళ్తూ ఉంటే, ఆ దారి మధ్యలో వెళ్తుంటే అటుకొండ ఇటుకొండ మధ్యలో వాగోరా నది ప్రవహిస్తుంది. మీ పైన నీలాకాశం మిమ్మల్ని అందరినీ కూడా అల్లరిస్తూ ఆనందపరుస్తూ, అడవి పువ్వులు మిమ్మల్ని ఆవరిస్తూ మిమ్మల్ని చుట్టుముడుతూ, ఆ పువ్వుల యొక్క కమ్మని నెత్తావులు సువాసనలు. గుహలను చేరే వరకు 2-3 మెలికలు తిరుగుతారు కాబోలు మీరు. ఏ మెలికకు అడుగు పెడితే దానికి అదే ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. ఇటుకొండ అటుకొండ, ముందుకొండ వెనుకకొండ, పైన కొండ పక్కనే నది, నీలాకాశం నీలాల నీళ్లు, పచ్చని చెట్లు, కమ్మని తావులు. అది వేరే ప్రపంచం, అదొక స్వాప్నిక జగత్తు ఊహాలోకం అని చెప్తున్నాం. జగత్తు అంటే లోకం, స్వాప్నిక అంటే స్వప్నంలో కళలాగా మనకి ఎలా అనిపిస్తుందో అలా ఉంది, ఆ కొత్త ప్రపంచంలాగా సనా అని చెప్తున్నాను అనమాట.
ఆ దృశ్యాన్ని చూస్తుంటే అంటే అదే ఒక భూలోక స్వర్గంలా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది, అంటే మొదలు చివర అనేది లేకుండా పోనట్టున్నది. అయితే అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తులోకి, అంటే ఆది అంతం లేనటువంటి జగత్తులోకి నేను ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని తలుచుకున్నా అంతే జరుగుతుంది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే కూడా అలాగే అనిపిస్తుంది. అదొక కొత్త ప్రపంచంలా ఉంది, ఇది భూలోకంలో ఉన్నటువంటి స్వర్గంలాగా ఉంది అని చెప్తున్నారు అనమాట. మీకు ఇటు ఉండే కొండ అటు ఉండే కొండ, మేము మెలికలు తిప్పించే కొండ అన్నీ ఒకటే. అటువైపు ఉండే కొండ ఇటువైపు ఉండకుండా మిమ్మల్ని మెలికలు తిప్పించే కొండ, అన్ని కొండలు కూడా ఒకటే. కొండ చివర మెలికే ఏ నది? వాఘోరా నది. అదే దాని యొక్క జన్మస్థానం. నేను కొండ పైకి ఎక్కి చూడలేదు కానీ పైన 7 కొలనులు ఉన్నాయట. 7 కొలనులు ఉన్నాయట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద దారిలాగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతూ ఉంది. దూకిన తర్వాత కొండ తిరిగిన మలుపులన్నీ తాను తిరుగుతూ సమతల ప్రదేశానికి చేరి కొన్ని వందల మైళ్ళు ప్రవహించి తపతిలో కలుస్తుంది. కొన్ని వందల మైళ్ళు దూరం ప్రవహించి వాఘోరా నది అనేది ఏద నదిలోకి కలిసిపోతుంది? తపతి నదిలోకి అది కలిసిపోతూ ఉంది. వాఘోరా పుట్టిన చోటనే ఉన్నాయి అజంతా గుహలు. వాఘోరా నది ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాయంట ఈ అజంతా గుహలు. వెతుక్కుంటూ వెళితే కానీ, సాహసించి వెళితే కానీ కనబడదు ఆ చోటు. మనం వెతుక్కుంటూ సాహసించి ముందుకు వెళ్తేనే కానీ మనకి ఆ గుహలు అనేటివి కనిపించదంట. వాఘోరా జన్మస్థానం తెలుసుకోవాలంటే కుతూహలంతో ఏ సాహసికుడో ఆదిలో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి కుతూహలంతో ఎంతో ఆనందపడితే కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి చేరుకున్నాడు. ఎవరైతే మొట్టమొదటిగా ఆ ప్రాంతానికి వెళ్ళారో అతను. ఇప్పుడు కొండను త్రవ్వి నది గట్టున రోడ్డు వేశారు. ఆదిలో ఇటుకొండ అటుకొండ మధ్యలో నది. అప్పట్లో అయితే అటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో నది ప్రవహించేది. ఇప్పుడైతే బాగా రోడ్డును ఏర్పాటు చేశారు. నడవడానికి దారైనా ఉండేది కాదట అప్పట్లో. నది మధ్య నుంచే నడవలసి వచ్చేదట. మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా కూడా ఉండవు ఆ ప్రాంతంలో. అలా వాఘోరా పుట్టిన చోట కొండ ఏ ఆకారంలో ఉంటుందంట? అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఇలా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అంటే దాని ఒక వంపులో అజంతా గుహ ఉండగా రెండో వంపులో ఏముంటాయంట? ఏదో వలయాకారంలో, రెండో వంపులో ఏదో ఒక వలయాకారంలో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే వ్యూ పాయింట్ అంటారు. ఏమంటారు? వ్యూ పాయింట్ అంటే చూసేటువంటి ప్రదేశం. ఆ పాయింట్ నుంచే మనము ఈ అజంతా గుహని మనము చూడగలుగుతాం. ఆ వ్యూ పాయింట్ని ఏమంటాం? అక్కడ ఆ ప్రదేశంలో నిలబడి మనం చూసామంటే మనకి అజంతా గుహలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అందుకే దానికి వ్యూ పాయింట్, వ్యూ అంటే చూడడం, చూసేటువంటి పాయింట్ అనిగా చెప్తారన్నమాట. మధ్యకాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహలు అన్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఈ మధ్యకాలంలో అసలు అజంతా గుహలు అనేటువంటి ఒక స్థావరం ఉందని ఎవరికి కూడా తెలియకుండానే ఉండిపోయింది. మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్, మేజర్ గిల్ అనేటువంటి బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోగా ఎదురుగుండా గుబురు చెట్లు సందు నుంచి ఏదో చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. సాహసించి అతడు కొండ దిగి వాఘోరా నదిని దాటి తిరిగి కొండపైకి ఎగబాకి చూడగా తనకు అల్లంత దూరంలో, చాలా దూరంలో, చెట్ల దూరంగా కానవచ్చింది అజంతా గుహలలో 16వ దాని శిరోభాగం అని తేలిందట. 16వ గుహల్లో ఉన్నటువంటి శిరోభాగాన్ని చూశాయంట, అంటే తలభాగాన్ని. లోకం మర్చిపోయినటువంటి అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూసినాడో అదే ఏంటి? వ్యూ పాయింట్. ఇలా వ్యవధి లేక నేను వెళ్ళలేదు కానీ, అంటే ఆ ప్రదేశానికి వ్యవధి అంటే సమయం లేకుండా నేను ఆ ప్రదేశానికి వెళ్ళలేదు కానీ చాలామంది వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి అజంతా గుహలను చూస్తూ ఉంటారు. చాలామంది కూడా అక్కడ నిలబడుకొని వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అజంతా గుహల్ని చూస్తూ ఉంటారు కదా.
నెక్స్ట్ వన్ బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని క్రీస్తు శకం 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. ఎన్నో శతాబ్ది తర్వాత అప్పట్లో బందిపోటు దొంగలు ఉండేవాళ్ళనమాట. అంటే రాజ్యంలో ప్రవేశించి బాగా డబ్బుండే వాళ్ళ నుంచి రాత్రి సమయంలో వచ్చి దోచుకుని పోయేవాళ్ళనమాట. అలా దొంగతనాలు చేసేవాళ్ళనమాట. బందిపోటు దొంగలు అంటారు వాటిని. అలా ప్రాణాలు అంటుంటాం చూసారా, ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది నక్సలైట్లు వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బుండే వాళ్ళ దగ్గర సమాజానికి నష్టం కలిగించేటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని అన్యాయంగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేసుకుంటుంటారు కదా. అలా అప్పట్లో బందిపోటు దొంగలు అనేటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు దాని యొక్క ఉనికిని క్రీస్తకం ఎప్పుడే కనుక్కున్నారు, 9వ శతాబ్దంలోనే తర్వాత వాళ్ళు గుర్తించడం జరిగిందని వీళ్ళకి అంచనాల ప్రకారమే వారికి అనుభూతి ప్రకారం వచ్చిందనమాట, తెలియపరిచారనమాట. చుట్టుప్రక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహలలో వారు నివసిస్తూ ఉండేవారు. ఏ గుహల్లో? అజంతా గుహల్లో. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతోనే పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. పెక్కు అంటే ఎక్కువ, అధికం, ఎక్కువగా ఉండేటువంటి గుహలన్నీ కూడా అంటే చిత్రాలతో గోడల మీద, కుడ్యము అంటే గోడ అన్నమాట. కుడ్యము అంటే ఏమని అర్థమో? గోడ. కుడ్య చిత్రాలు అంటే గోడ మీద వేసేటువంటి చిత్రాలు, గోడ, అవునా? ఇలా గోడ మీద ఏం చేసేవాళ్ళు? చిత్రాలని, బొమ్మలని గీసేవాళ్ళు అనమాట. ఆ బొమ్మలు ఎలా వేశారో కూడా చూడండి. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహలోని గుడ్డ చిత్రాలు నేటికి అంతగా చెక్కు చెదరక పోవడానికి కారణమై ఉండాలి. వాళ్ళకి అందుబాటులోకి అంత దూరం వెళ్ళలేదు కాబట్టి అప్పట్లో వాళ్ళు నివసించినటువంటి ప్రాంతాల్లో, అంటే వాళ్ళు వంట చేస్తున్నటువంటి ప్రాంతాలు మాత్రమే, ఆ గుహలు మాత్రమే, ఆ చిత్రాలు మాత్రమే మసిపోయి మొత్తం అంతా కూడా పగిలిపోయాయి అనమాట, నాశనం అయిపోయాయి అనమాట. అలా కొన్ని రెండవ గుహల్లో ఉండేటువంటి చిత్రాలు మాత్రం బాగా అలాగే స్పష్టంగా ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి ఈ క్రింది విధంగా వివరించారు. అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్తుంది. అయినా అది అతి వాస్తవికమైనటువంటి లోకమే, అది నిజమైనటువంటి లోకమే. ఈ కుడ్య చిత్రాలను చిత్రించినటువంటి వారు ఎవరంట? బౌద్ధ భిక్షువులు. ఇక్కడ అజంతా గుహల్లో ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా బౌద్ధ భిక్షువులు గీసినటువంటి చిత్రాలన్నమాట. అంటే ఇది ఎవరి యొక్క జీవిత చరిత్ర గురించి గీయడం జరిగింది అంటే బౌద్ధ మతస్థులంతా కూడా ఎవరిని బుద్ధదేవుని యొక్క జీవిత ఘట్టాన్ని గురించి మనకి చక్కగా అజంతా గుహల్లో చిత్రీకరించడం జరిగిందనమాట. ఇక్కడ అందాలు అలుకుతున్నటువంటి స్త్రీలు అశేషంగా ఉన్నారు. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనులు, ఎక్కడ చూసినా స్త్రీలే. కూర్చున్నవారు కొందరు, నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు, ఊరేగింపుగా వెళుతున్నవారు కొందరు. ఎంతో పేరొందిన వారు ఈ అజంతా చిత్రశ్రీలు. బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించినటువంటి భక్తి శ్రద్ధలను ఈ జగత్తు అంటే ఈ లోకమంతా కూడా చిత్రించటంలో వీరు చూపించారు. అజంతా గుహలు మొత్తం ఎంత అంట? 29 గుహలు ఉన్నాయన్నమాట. ఈ అజంతా గుహలు నేటివి మొత్తం ఎన్ని? 29 గుహలు. మొత్తం ఎన్ని గుహలు? 29 గుహలు ఉన్నాయి. ఇలా 29 అజంతా గుహలు అనేటివి ఉన్నాయన్నమాట. వాటిలో 5 బౌద్ధ చైత్రాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు. బుద్ధదేవుని యొక్క చిత్రాలు అయితే మిగిలినంతా కూడా బుద్ధదేవుడు ప్రదర్శించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ చిత్రీకరించడం జరిగింది. మొత్తం 29లో 2 3 ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఈ 2 3 తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్రతి స్తంభాన్ని, ప్రతి కుడ్యాన్ని, చివరికి కప్పులనైనా విడిచిపెట్టంటే పైన ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపివేశారు. కానీ ఈనాడు 13 గుహల్లో మాత్రమే చిత్రాలు కాదు, వాటి శిథిలాలు మాత్రం కనిపిస్తున్నాయి.
మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి? 29 గుహలు ఉన్నాయన్నమాట. అందులో ఏ 2-3 గుహలు తప్ప వాటిని వేయకుండా పూర్తి చేయకుండా వదిలేసినారు. కానీ మిగిలిన అన్ని గుహల్లో కూడా ఏం చిత్రీకరించాడంట? మొత్తం అంతా ప్రతి ఒక్క గోడ మీద, ప్రతి ఒక్క స్తంభం మీద, పై కప్పుల మీద కూడా ఈ అజంతా చిత్రాలను వేయడము జరిగిందనమాట. అనా ఇలా చిత్రాలతో నింపేశారు. కానీ ఈనాడు 13 గుహల్లో మాత్రమే ఈ శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి, చెక్కు చెదరకుండా. ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది. ఏ గుహల్లో అంట? 1, 2, 9, 10, 16, 17. ఎన్నో గుహల్లో? 1వ గుహ, 2వ గుహ, 9, 10, 16, 17వ గుహల్లో ఉండేటువంటి ఈ చిత్రాలు మాత్రమే చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయన్నమాట. గుహల గోడలకు మట్టి గిలాబా వేచేసి దానిపై పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరకముందే చిత్రాలను వేశారు. వానతేమకు మట్టి గిలాబా పుక్కి అది పొరలుగా ఊడిపోయినందున కొన్ని చిత్రాలు కాలక్రమాన నశింపు అయిపోయి ఉండవచ్చును. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా గుహల్లో అప్పుడు తలదాచుకున్న బందిపోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసి పూసుకుని పోయాయి. పోతే ఇటీవల కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు వ్రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి. కాగా నేటికి నిలిచినది మొత్తంలో 100కి 1 వంతు 2 వంతులో. కొన్నాళ్ళ నాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలి ఉండేవేమో అని చెప్తారన్నమాట. ఇలా గుహలకు గోడల్లో మట్టి గిలాబా చేసి పైన మట్టంతా కూడా గుహల మీద ఆ యొక్క గోడల మీద పూసి దాని మీద పలచగా సున్నం పూసి ఆ పూతపై దాని తడి ఆరకముందే ఏం చేసేవాళ్ళంట? చిత్రాలని వేశారంట. వానతేమకు ఆ మట్టి గిలాబా అంతా కూడా, ఆ మట్టి పెట్టలంతా కూడా పగిలిపోయి చెక్కుకి ఆ సున్నం వేయడం వల్ల ఏమైపోయింది? శిథిలమైపోయింది. అంటే మొత్తం పగిలిపోయినాయి అన్నమాట. అది పళ్ళుగా ఊడిపోయింది. కొన్ని చిత్రాలు కాలక్రమాన ఏమైపోయినా నశింపైపోయినాయి. కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా మిగిలినది గుహల్లో అప్పుడప్పుడు తలదాచుకున్నటువంటి బందిపోటు యొక్క పొగ వలన నాశనమైపోయినాయి అన్నమాట. ఇలా మరికొన్ని చిత్రాలు ఇలా శిథిలమైపోయాయి. కాగా నేటికి నిలిచినది మొత్తంలో 100కి 1 వంతు 2 వంతులలో. కొన్నాళ్ళ నాడు జాగ్రత్త పడిన ఇంతకు రెట్టింపు మిగిలి ఉండొచ్చు. ఇలా 30 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకోగా వాటిలో చాలా భాగం 1866లో లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధమైపోయాయి. లండన్లో క్రిస్టల్ ప్యాలెస్లో ఒక అగ్ని ప్రమాదం జరిగిందనమాట. లండన్లో 1866లో 1866లో ఇక్కడ లండన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ అది క్రిస్టల్ ప్యాలెస్. ఎవరు శ్రమపడి ఒక ఫోటో తీశారనమాట. అలా మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని దానిలో ఆ ప్యాలెస్లో ఉంచారనమాట. అది అగ్ని ప్రమాదంలో ఏమైపోయినాయంట? నాశనం అయిపోయినాయి, తగబడిపోయారు. ఇలా దగ్ధం కాగా మిగిలిన వాటిని జాన్ గ్రిఫిల్క్ కాపీలు ఎత్తగా ఆ కాపీలలో సగభాగం సౌత్ కెన్సింగ్టన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బూడిద పాలైనాయి. ఇలా మేజర్ గిల్ కాపీ చేసిన నాటికి ఇప్పటికంటే కనీస రెట్టింపు చిత్రాలు ఉండాలి. ఇప్పుడు అన్ని చిత్రాలు లేవు సరిగదా, వాటి కాపీలైన లోకానికి దక్కకుండా పోయినాయి. ఇక మనకి ఇచ్చిన అంత చిత్రాలు కుడ్యాల మీద వేసినటువంటి చిత్రాలు అనమాట మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో. ఈనాడు మిగిలినటువంటి చిత్రాలు మొత్తంలో 100కి 1-2 వంతులు మాత్రమే అయినప్పటికీ అవే ఒక విశాల ప్రపంచాన్ని దాని ఆశా నిరాశలతో, రాగ విరాగాలతో, ప్రేమ విద్వేషాలతో, సంతోష విషాదాలతో కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఇక అన్ని చిత్రాలు మిగిలి ఉంటే అజంతా గుహలను చూడడానికి 2 కళ్ళు చాలేవి కావేమో. అన్ని చిత్రాలు కనుక ఇంకా మిగిలి దాచిపెట్టుకోవాలంటే, మనం కాపాడుకోవాలంటే మనం చూసేటువంటి చూపర్లకు అసలు సరిపోయిందేది కాలేదు. అజంతా చిత్రాల్లో అధిక భాగం జాతక కథలే. ఈ అజంతా చిత్రాల్లో అంతా కూడా ఎవరి గురించి చెప్తున్నారు? జాతక కథలు అంటే
భగవంతుని గురించి రాసినటువంటి కథలు. సిద్ధార్థులుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తినాడని బౌద్ధ మతస్థుల యొక్క నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. పూర్వ జన్మలో బుద్ధుడి యొక్క జీవిత కథలే ఈ జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్టు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో మనము చూడవచ్చు. అయితే ఈ అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, వెలితిగా కాస్త చోటు కనిపిస్తే చాలు దానిలో ఏ ఆకును, ఏ రెమ్మను, ఏ పువ్వును చిత్రించేసేవారు. అది ఇది కాకపోతే ఆ కళా తపస్సుల యొక్క తమ కుంచెలతో ఇటొక గీతను అటొక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి అనేది చేశారు. ఇలా అజంతా గుహ యొక్క నిర్మాణం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ప్రారంభమైనట్లు 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగినటువంటి అజంతా గుహల యొక్క అలంకారంలో చివరి 200 సంవత్సరాల్లో జరిగిన కృషి సర్వోత్తమమైనదని కళాభిజ్ఞులు పలుకుతున్నారు. ఇలా ఫెర్గూసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దంలో ఫైజాన్ ఆర్కాన్యాసా ఇటలీలో తల ఎత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలిగినవి యూరప్లో లేవు. అజంతా చిత్రాలకి సాటి లేనటువంటివి మన యూరప్లో లేవు అని ఆ దేశస్థులు పేర్కొన్నారన్నమాట, తెలియపరిచారన్నమాట. ఇలా అజంతా చిత్రాల్లో తొనిగిసలాడుతున్నటువంటి భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ఏ విజాతీయ చిత్రకారులు వారెంతటి ప్రజ్ఞా సాధకులైనా చిత్రించగలిగి ఉండేవారు కాదు. పోయినవి పోగా ఇప్పటికీ మిగిలి ఉన్న అజంతా చిత్రాలను చూసి వివిధ భారతీయ జీవితాలని గురించి, సంస్కృతిని గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నిజానికి వాటిని మన ప్రాచీన సాంఘిక, సాంస్కృతిక చరిత్రలుగా మనము ఎంచవచ్చు. ఇలా ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది, మన యొక్క ప్రాచీన కాలంలో మన యొక్క భారతీయ సాంస్కృతిక వ్యవస్థ ఎలా ఉండేది, అప్పటి వృత్తులేంటి, వ్యాసంగాలేవి, వినోదాలేవి, ఇలా ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ఈ అజంతా గుహలకు మనము వెళ్ళాలి. ఒకప్పుడు మన దేశంలో రాణ్ మందిరాలు ఏ విధంగా ఉండేవి అంటే రాణులకు కట్టించేటువంటి మందిరాలు ప్రత్యేకంగా ఉండేదన్నమాట. అవి ఎలా ఉండేవి, రాణుల వేషభాషలు ఎలా ఉండేవి, రాజసభలను ఏ విధంగా తీర్చేవారు. మన చంద్రగిరి కోటకి వెళ్ళాం, అవునా, అక్కడ రాణ్ మందిరం కూడా చూసాం. అవి ఇప్పుడు శిథిలావస్థలోకి వచ్చేస్తున్నాయి. వాటిని మనం ఇప్పుడు పరిరక్షిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం చూడగలుగుతున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు వారి యొక్క రాణి, అవునా, వాళ్ళు ఉండి వెళ్ళేటువంటి ప్రదేశం అనమాట ఆ చంద్రగిరి కోట అనమాట. ఆ ప్రాంతం అంతా కూడా ఎలాంటి వాళ్ళు అప్పట్లో వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏంటి, వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు, వాళ్ళు యుద్ధానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ యొక్క కత్తులు కానివ్వండి, అవునా, ఇలాంటి ఆయుధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మ్యూజియంలో పెట్టడము జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసే ఉంటాం, అవునా. అలా రాజసభల్ని ఏ విధంగా తీర్చేవారు, అప్పటి సైనిక బల నిర్మాణం ఏ తీరులో ఉండేది, నాటి ఆయుధాలేవి, ఇలాంటి ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను కోరితే అలాంటివన్నీ మీరు చూడాలనుకుంటే ఈ అజంతా గుహలకు వెళ్ళాలి. ఇంతేకాదు, అక్కడికి వెళితే మనం ఎన్నో కోణాల సమేతంగా భారత సాయుధ బలాలను సింహలంపై దండయాత్రకు చేరవేసిన భారతీయ నౌకదళాన్ని మనం చూడవచ్చు. వీర శివాజీ రాజ్యానికై మహాసాగరాలను దాటి వెళ్ళాడన్న భారతీయ వణిక్కులను చూడవచ్చు. ఇలా పర్షియన్ రాయబారులకు దర్శనమిస్తున్నటువంటి భారతీయ మహీపాలకులను చూడవచ్చు. అన్నింటినీ మించి గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని యొక్క వికాసానికే కాక పశుపక్షాదుల యొక్క జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో మనం కూడా చూసుకోవచ్చు. అందువల్ల అజంతా గుహల యొక్క యాత్రాస్థలం కావాల్సింది చిత్రకారులకే కాదు, భారతీయ చరిత్రలో, విజ్ఞానంలో, సంస్కృతిలో, భవితవ్యంలో శ్రద్ధాభక్తులు గల వారందరికీ కూడా ఈ అజంతా చిత్రాల యొక్క గొప్పదనం అనేది కావాలి కదా పిల్లలు.
మీకు అందరికీ కూడా ఒకసారి ఈ పాఠ్యాంశాన్ని చదవండి, చదివి అర్థం కాకపోతే నన్ను అడగండి నేను, ఓకేనా? ఇదంతా కూడా మీకు చెప్పాను కదా, నీట్గా పాఠ్యాంశాన్ని అర్థం చేస్తాను. ఓకే మా బాయ్ స్టూడెంట్స్.